ఫిఫ్త్ అటెంప్ట్‌లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 350 అనేటువంటిది రావటం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్‌లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళటం జరిగింది 2019లో. తర్వాత 2020లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే. సో, ఫస్ట్ అటెంప్ట్‌లోనే వెళ్ళటం జరిగింది. కానీ ఫైనల్ లిస్ట్‌లో నేను 9 మార్క్స్‌తో మిస్ అవ్వటం అనేటువంటిది జరిగింది. ఆ ఎగ్జామ్‌లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, సఫిషియెంట్‌గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది చేయకపోవడం. దానివల్ల నేను ఇచ్చిన టైంలో అన్ని క్వెషన్స్ రాయలేకపోయాను. 200 మార్కులకి అసలు ఏమి ఆన్సర్స్ రాయకుండా రావటం జరిగింది. సో, దానివల్ల నేను రియలైజ్ అయ్యా. ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. కానీ 2020లో నాకు కోవిడ్ ఇన్ఫెక్ట్ అయింది. కోవిడ్ ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల నేను ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ ఇవ్వలేకపోయాను. తర్వాత 2021లో సీసాట్ ఫెయిల్ అవ్వటం అనేటువంటిది జరిగింది మేడం. 2021లో సీసాట్ ఫెయిల్ అయ్యాను. అది కూడా ఒక్క మార్క్‌తో ఫెయిల్ అవ్వటం అనేటువంటిది జరిగింది. కానీ 2022లో నేను సీసాట్‌కి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినప్పటికి కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఎందుకు అనంటే ఎగ్జామ్ స్ట్రాటజీ చేంజ్ చేయటం ఒకటి. రెండోది పేపర్ డిఫికల్టీ కూడా ఆ ఇయర్ నుంచి పెరగటం అనేటువంటిది స్టార్ట్ అయింది. సో, దానివల్ల నేను 2022 సీసాట్‌లో ఫెయిల్ అవ్వటం జరిగింది. తర్వాత అంత ధైర్యాన్ని కూడబలుక్కొని మళ్ళీ సీసాట్‌కి ఇంగ్లీష్‌కి ఎలా అయితే చేశానో ఒకటో తరగతి నుంచి మళ్ళీ సీసాట్‌కి కూడా మ్యాథ్స్‌ని ఒకటో తరగతి బుక్స్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను చేయటం అనేటువంటిది జరిగింది మేడం. అయితే 23లో చాలా డిఫికల్ట్‌గా వచ్చింది సీసాట్ పేపర్. ఈవెన్ ఐఐటీయన్స్ కూడా దాన్ని క్లియర్ చేయనంత డిఫికల్ట్‌గా వచ్చింది. నేను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఆ పేపర్‌ని కూడా క్లియర్ చేయటం అనేటువంటిది జరిగింది. ఆ సంవత్సరం ఫోర్త్ అటెంప్ట్‌లో నాకు ఆల్ ఇండియా 780th ర్యాంక్ వచ్చింది. తర్వాత ఫిఫ్త్ అటెంప్ట్ 2024. ఈ ఫిఫ్త్ అటెంప్ట్‌లో నాకు 350వ ర్యాంక్ అనేటువంటిది రావటం జరిగిందండి.